జై భీమ్ అందరికీ. మా యొక్క ఆర్గనైజేషన్ బహుజన నవ సమాజ్ రీసెంట్గా మన యొక్క సంఘం ఆవిర్భావం చెందడం జరిగింది. ఈరోజు నిజంగా మా యొక్క సంఘం ఆవిర్భావం చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారి యొక్క 26 నవంబర్ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి ఈ యొక్క పండుగను చాలా వేడుకగా చేసుకోవడం అనేది మాకు చాలా నిజంగా సంతోషంగా అనిపిస్తుంది. భారత రాజ్యాంగం గురించి మనం చూసుకుంటే చాలామంది అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని మనం నెమరు వేసుకుంటే ఒకసారి ఆయన యొక్క జీవితం నిజంగా పూల పాన్పులాగా కాకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ముళ్ళ కంపలాగా ఆయన యొక్క జీవితం కొనసాగింది తప్ప ఎక్కడ కూడా పూల పాన్పు లాంటి జీవితాన్ని ఆయన అనుభవించలేదు. అట్లాంటి అంబేద్కర్ గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఆయన యొక్క 65 సంవత్సరాల జీవితంలో కష్టపడ్డది మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి వెనుకబడ్డ వర్గాలైనటువంటి బహుజనుల కోసమైన జీవితం మొత్తం కూడా త్యాగం చేయడం జరిగింది. అంతటి త్యాగానికి ఆయన సాధించినటువంటి విషయం ఏంటి అని అంటే మన భారత రాజ్యాంగాన్ని రచించడం. ఆ భారత రాజ్యాంగాన్ని రచించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 80% పైగా ఉన్నటువంటి బహుజనులకు ఎంతోమందికి కటిక చీకటి నుండి సూర్యుడిలాగా ఆయన వెలుగొంది ప్రపంచంలో భారతదేశంలో బహుజనులందరికీ కూడా ఆయన ఒక వెలుతురును ఇవ్వడం జరిగింది. ఆయనంటూ లేకపోయి ఉండుంటే, ఆయనంటూ పుట్టకపోయి ఉండుంటే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కావచ్చు బహుజనులందరికీ కూడా ఇప్పటికీ కూడా చీకటి బ్రతుకుల్లో మగ్గుతూ ఉండేవారు. అలాంటి గొప్ప రచన చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఈ మధ్య కొత్తగా వినిపిస్తూ ఉంది, రాజ్యాంగాన్ని మారుస్తారు అది ఇదని చెప్పేసి చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం వల్లనే ఈరోజు బహుజనులందరూ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మళ్ళీ దాన్ని మారుస్తారు అనగానే ఎక్కడ అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు బహుజనులకు, దళితులకు, ముస్లింలకు, బీసీలకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఎక్కడ కోల్పోవలసి వస్తుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు. అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం భారతదేశంలోని 80% పైగా ఉన్నటువంటి మా యొక్క బహుజనులు ఖచ్చితంగా మీకు రేపటి నాడు బుద్ధి చెప్తారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ఈరోజు బహుజన నవ సమాజ్ BNS హెచ్చరిస్తూ ఉంది.